కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మాత్రం కేటాయించలేదు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో 240 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఇళ్లను కేటాయించకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద చీపుర్లు, బకెట్లు, వైపర్లతో నిరసన చేపట్టారు. ఆ తర్వాత వంట వార్పు చేపట్టారు. ఎమ్మెల్యే కాసిరెడ్డి నారాయణ రెడ్డి మాట ఇచ్చి తప్పారని మండిపడ్డారు. కల్వకుర్తికి చెందినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారు ఇక్కడికి రావడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్దకు ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఈ నెలలో 4వ తారీఖున ప్రజాపాలనలో సందర్భంగా మేము అడిగినప్పుడు చెప్పింది ఏంటంటే 30వ తారీఖు నాడు ఇస్తామన్నందుకు ఆశతోని ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఇది లక్కీ డ్రిప్ ద్వారా 2 సంవత్సరాల క్రితం తీసి ఇప్పటి వరకు లబ్ధిదారులకు అందజేయకపోవడం వల్ల మీరు చూడండి, అందులో ఒక్కొక్క రూమ్లో గుడ్ల గుబ్బలు కాపురం చేస్తూ ఉన్నాయి, పయకాన్లలో గుడ్లు పెట్టినాయి. అయ్యా మాకు కనీసం తాళం చేతులు అందిస్తే మేము ఎవరి రూమ్లు వాళ్ళు శుభ్రం చేసుకుంటాం అని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. ప్రభుత్వం కూడా చెప్తా ఉంది జనవరి లోపల మొత్తం కంప్లీట్ అయినాయి, మొత్తం ఇవ్వని 100% కంప్లీట్ అయింది. ఎమ్మెల్యే గారు కూడా దయదలిచి ఆయన కూడా ఏంటంటే ఇన్కంప్లీట్గా ఉన్నటువంటి పనులు చేయించి పూర్తి చేసిర్రు. ఇప్పుడు 30 తారీఖున ఇస్తున్నారు కాబట్టి వెంబడే ఇస్తే అందరం తలుచుకుంటాము. ఎందుకంటే ఈరోజు దగ్గర లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు యావరేజ్గా లబ్ధిదారులు 1.5 కోటి వరకు కిరాయి కట్టారు. 240 మంది తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నారు. చిన్న వృత్తులు చేసుకునేటటువంటి వాళ్ళు అందరూ కూడా ఇంకా కూలీనాలు, ఇండ్ల పని చేసుకునేటోళ్ళు, ఆటో డ్రైవర్లు, మెకానికులు అట్లాంటివి 10 నుంచి 12 వేల నౌకరు చేసేటోళ్ళే, జీతం చేసేటోళ్ళు, కూలీనాలు చేసుకునేటోళ్ళే, రోజు 300-400 కాబట్టి ఈరోజు స్కూల్ ఫీజులు కట్టాలన్నా, అదేవిధంగా వైద్యం, అనారోగ్యం, రకరకాల సమస్యలు 10,000తోని బతికితే తెలుస్తుంది. చాలామంది ఏంది ఎందుకు ఇస్తారు ఇచ్చేదానికి ఆగండి అని అంటే ఈరోజు 4,000 రెండుకే పోయిన తర్వాత మిగతా 6,000 నెలంతా బతకడం ఎంత కష్టమో అనేటటువంటిది ఈరోజు అధికారులు గుర్తించాలి, పాలకులు గుర్తించాలి. కాబట్టి గత 5-6 నెలల క్రితం నుంచి జరుపుతా ఉన్నారు, దసరాకి ఇస్తామన్నారు, దీపావళికి ఇస్తామన్నారు. మీరు ఇన్కంప్లీట్గా ఉన్నా కూడా పోతారంటే మాకు తాళం చేయండి సార్, దీపం పెట్టుకొని అయినా ఉంటాం మేము అని చెప్పేసి లబ్ధిదారులు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా అట్లిస్తే బాగుండదు, మీకు అన్ని కంప్లీట్ చేస్తాం, కలర్ కూడా వేసి ఇస్తామని చెప్పారు. దానికి సంతోషం, ధన్యవాదాలు. కానీ ఇప్పుడు మేము కోరుకుంటున్నాం ఒకటే, ఒకవేళ కలర్ వేసినా పైనగానే వేస్తారు కాబట్టి లోపల ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఇప్పుడు ఇచ్చినా కూడా ఇప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి మేము ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు మొత్తం చెప్తా ఉన్నారు, దౌర్జన్యం చేయడానికి లేదు, తాళాలు వలగొట్టడమో ఇంకోటో చేయడానికి మేము సిద్ధంగా లేము. ఎందుకంటే ఎమ్మెల్యే గారు చెప్పారు 30 తారీఖు నాడు ఇస్తామన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చినాము. ఇచ్చేదాకా కూడా ఇక్కడనే ఉంటాం.